హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి ఎర్నింగ్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది. 100% జెన్యూన్ యాప్. ఎవరైతే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, అలాగే టీచర్స్, అలాగే రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు. పార్ట్ టైం మరియు ఫుల్ టైం కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యాప్ ఒక్కటి మీ మొబైల్లో ఉంటే మీరు ప్రతి మంత్ ఒక ₹1,00,000 వరకు కూడా సంపాదించే అవకాశం ఉంది. సో ఇప్పటికీ ₹1,00,000 ప్లస్ సంపాదిస్తున్న వారు ఉన్నారు. అండ్ మినిమం ₹50,000 మంత్లీ ఎర్న్ చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ వీడియోలో ఎర్నింగ్ ఎలా చేయాలో చెప్తాను, అలాగే దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా ఇస్తాను. గైస్, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ మీద ట్యాప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇక్కడ నా రివార్డ్స్లో చూసుకుంటే 9,855 కాయిన్స్ ఉన్నాయి అండ్ ₹2 వాలెట్లో ఉన్నాయి. అసలు వాలెట్ ఏంటి, అసలు ఈ కాయిన్స్ రివార్డ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ నేను 2 days అయితే ఓపెన్ చేశాను. నేను 2 days అయితే యాప్ యూజ్ చేశాను అండ్ దీని గురించి అన్ని రివ్యూస్ చెక్ చేసిన తర్వాతనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మనం డైలీ ఓపెన్ చేసినందుకు గాను 50 కాయిన్స్ అయితే ఇస్తారు. సో కాయిన్స్ ఇంకా ఎర్న్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం. వాచ్ వీడియో అని చెప్పేసి ఉంది. యాడ్ చూడడం ద్వారా కూడా మనకు కొన్ని కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో కింద మనకు కిందికి స్క్రోల్ చేసుకుంటే స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది, అలాగే జాక్ పాట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో వాటి ద్వారా కూడా మనం కొన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎర్న్ చేసుకున్న కాయిన్స్ని ఎలా రెడీమ్ చేసుకోవాలో కూడా చెప్తాను. రెడీమ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. సో స్పిన్ విన్ అలాగే జాక్ పాట్. ఫస్ట్ స్పిన్ విన్లోకి వెళ్ళినట్టయితే మన దగ్గర ఉన్న కాయిన్స్లో ఒక 100 కాయిన్స్ పెట్టి స్పిన్ చేయాల్సి ఉంటుంది. డైలీ 5 స్పిన్స్ అయితే వస్తాయి మనకు. ఓన్లీ 5 స్పిన్స్ అయితే వస్తాయి. ఒక స్పిన్కి గాను 100 కాయిన్స్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇందులో మనకు ఆ స్పిన్ అనేది ఎక్కడ అవుతే దానికి సంబంధించిన రివార్డ్ అనేది మన అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 2x అని అప్ టు 500 కాయిన్స్ అని చెప్పేసి, అలాగే ₹10,000 అని చెప్పేసి, ₹50 క్యాష్ బ్యాక్ అని చెప్పేసి, అలాగే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక్కడ ఆఫర్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. స్పిన్ చేసినప్పుడు స్పిన్ అనేది ఎక్కడ అవుతే దానికి సంబంధించిన రివార్డ్ అనేది మనకు వస్తుంది. సో ఇందులో ఈ 2 నేను మార్క్ చేస్తున్నాను కదా, అప్ టు 50 క్యాష్ బ్యాక్, అలాగే ఎక్స్ట్రా 50 పే అవుట్ ఆన్ నెక్స్ట్ సేల్. ఈ రెండింటి గురించి కూడా నేను మెయిన్ వాలెట్ అంటే మనం డబ్బు ఎర్న్ చేసుకునేటప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే కాయిన్స్ ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి కాయిన్స్ గురించి ఫస్ట్ అయితే చెప్తున్నాను. సో తర్వాత రోల్ జాక్పాట్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ మనకు డైలీ 3 రోల్స్ అయితే ఉంటాయి. 3 టైమ్స్ అయితే రోల్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ డైలీ 5,000 కాయిన్స్ రోల్ జాక్పాట్ ద్వారా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ట్రై చేసి డైలీ కొన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్ ఎలా రెడీమ్ చేయాలని కూడా మీకు చెప్తాను. రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీని రెఫర్ చేసినందుకు కానీ మీకు ₹100 ప్లస్ 21,000 కాయిన్స్ అయితే వస్తాయి. ప్లస్ లైఫ్ టైం మీ ఫ్రెండ్స్ ఎర్న్ చేసిన దాంట్లోంచి మీకు 5% అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో యాక్చువల్లీ మీ ఫ్రెండ్ ఒక ₹100 ఎర్న్ చేస్తే అందులో నుంచి ₹5 మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా లైఫ్ టైం మీ ఫ్రెండ్ ఎంత ఎర్న్ చేసినా, అంటే మీ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఉంటారు కదా, సో వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లో నుంచి 5% చొప్పున రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మీరు మీ యొక్క వెహికల్స్ ఉంటాయి కదా, వాటి చలాన్ అనేది చెక్ చేసినప్పుడు కూడా మీకు 100 కాయిన్స్, ఈచ్ టైం 100 కాయిన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో మీకు ఏం అర్థం కాకపోయినా కొన్ని ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో అలాగే కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని చూడడం ద్వారా కూడా మీకు కాయిన్స్ అయితే వస్తాయి. అలాగే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవడం ద్వారా కూడా మీకు కాయిన్స్ అనేది వస్తాయి. అలాగే ఈచ్ సేల్ ఇది. సో మెయిన్ అమౌంట్ ఎర్నింగ్ ప్రాసెస్ అప్పుడు దీని గురించి చెప్తాను. సో ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ కాయిన్స్ అయితే వీటి ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. అసలు ఎన్ని కాయిన్స్ ఇస్తున్నారు, ఈ కాయిన్స్ ద్వారా మనకి ఏం యూజ్ అని మీకు అనిపిస్తుంది కదా. సో మీకు చెప్తాను లాస్ట్లో. సో యూజ్ కాయిన్స్ అని చెప్పేసి ఉంది. దీని మీద ట్యాప్ చేస్తే మనం ఆల్రెడీ యూజ్ చేసి స్పిన్ చేసాం, రోల్ చేసాం. అండ్ ఎక్స్ట్రా ఎర్నింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇక్కడ నుంచే మనం కాయిన్స్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మెయిన్గా కాయిన్స్ ఎర్నింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ వాలెట్ అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. దీని ద్వారా చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా సంపాదించవచ్చు చిన్న ట్రిక్స్ ఫాలో అవుతే. అండ్ చాలామంది
ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటారు. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ఆల్మోస్ట్ ఇంతవరకు కాంటాక్ట్ అయ్యే ఉంటారు. సో మీకు తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ఈ వర్క్ ఏంటన్నది ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్ అకౌంట్ అనేది చాలా యూట్యూబ్ ఛానల్ అయితే మీకు చెప్పే ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు 200 రూపీస్ ఇస్తామని చెప్పేసి, లేదంటే ఒక బైక్ గివ్ అవే తీసుకొచ్చి ఏంజల్ బ్రోకింగ్ కానీ అండ్ అప్ స్టాక్స్ కానీ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేసి మీరు ఆ లింక్ యూజ్ చేసి డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు బైక్ గివ్ అవే ఒక్కరిని సెలెక్ట్ చేసి ఇస్తామని చెప్పేసి, అండ్ మొబైల్ గివ్ అవే సెలెక్ట్ చేసి ఇస్తామని చెప్పేసి, సో చాలామంది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో. ఆ మధ్య అయితే ఫేమస్ అయిపోయింది అన్నట్టు. అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ ఆ లింక్స్ అనేది తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో పెట్టేసి గివ్ అవేస్ అనౌన్స్మెంట్ చేసేసి, కొంతమంది మీకు అకౌంట్ ఓపెన్ చేసినందుకు 200 ఇస్తామని చెప్పేసి ఇలా చాలా జరిగినాయి. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు రెఫరల్ చేసుకున్నా కూడా మీకు 500 రూపీస్ రెఫరల్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విషయం కొంతమంది తెలిసిన వాళ్ళు చేసుకున్నారు, తెలియని వాళ్ళు వదిలేశారు. సో ఓకేనా. సో ఈ విధంగా మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోను, సేవింగ్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్, డిమాట్ అకౌంట్, క్రెడిట్ లైన్, అలాగే యూపీఐ. సో ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా రెఫరల్ అమౌంట్ కానీ లేదంటే అకౌంట్స్ని మనం ఓపెన్ చేయించినందుకు కానీ చాలా అమౌంట్ ఇస్తారు. అండ్ మనం ఎలా సేల్ చేయాలి, అంటే ఎలా ఆ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయించాలి, దానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలామందికి తెలియకపోవడం వల్ల వీటిని స్కిప్ చేస్తున్నారు. సో వీటిలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ గురించి మిమ్మల్ని చాలామంది కాంటాక్ట్ అయ్యి ఫోన్లు చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోండి సార్ అని చెప్పేసి చాలామంది ఫోర్స్ చేస్తూ ఉంటారు. హరాసింగ్ కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఒక క్రెడిట్ కార్డు సేల్ చేసినందుకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ విధంగా ఒక క్రెడిట్ కార్డ్ మీద వాళ్ళకు 500 రూపీస్ వచ్చింది అనుకోండి, ఒక 5 కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్ సేల్ చేస్తే ఒక రోజుకు 2000 రూపీస్ అయితే వాళ్ళకు వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీలో డైరెక్ట్ ఒక మంత్లీ పే అవుట్కు శాలరీ అంటే ఒక 20,000 50,000 శాలరీ తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కి కాంటాక్ట్ అయ్యి క్రెడిట్ కార్డ్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చాలామంది ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటారు. చాలా కంపెనీలు కూడా ఇలా రన్ అవుతూనే ఉన్నాయి. అండ్ చాలామంది కూడా ఒక కంపెనీగా ఏర్పడి ఈ విధంగా సేల్ చేయండి అని చెప్పేసి 10,000 12,000 ఈ విధంగా జీతాలు ఇచ్చి మీరు ఖచ్చితంగా ఆ రోజుకు ఒక 3 కస్టమర్కు 2 కస్టమర్కు సేల్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అనేది పెట్టి ఆ స్టూడెంట్స్ని అయితే పార్ట్ టైం వర్క్, ఫుల్ టైం వర్క్ చేస్తూనే ఉన్నారు. సిటీలో అయితే జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. ఇలాంటివన్నీ మనం ఇండివిజువల్గా ఎందుకు చేసుకోలేము? సో ఇలాంటివన్నీ మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు అని మనం కూడా చేసుకోవచ్చు. జస్ట్ కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనం లక్షల్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఒకళ్ళ కింద 10,000 రూపాయలకు పని చేసి వానికి లక్షల్లో ఇన్కమ్ వచ్చేటట్టుగా మనం చేస్తున్నాం. సో అది చాలామంది జాబ్ చేసే ఉంటారు. ఈ విధంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. నాకు తెలిసినంత వరకు నేను కూడా చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. అండ్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు వచ్చి జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తామని కానీ, లేదంటే మీకు యూపీఐ లింక్ అయి ఉందా, కేవైసీ చేస్తామని చెప్పేసి చాలామంది వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఒక కంపెనీ బేస్గా వర్క్ చేస్తున్నవారు కావచ్చు, ఇండివిజువల్గా వర్క్ చేస్తున్నవారు కూడా కావచ్చు. సో ఈ విధంగా మీరు ఇండివిజువల్గా వర్క్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ యాప్. సో ఎందుకు అంటున్నానంటే, మనం ఎర్న్ చేసుకోవడానికి ఎన్ని సోర్స్ అయితే ఉన్నాయో అన్ని సోర్స్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మీరు కస్టమర్కి ఉండాల్సిన అర్హతలు అన్ని వివరాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం జస్ట్ అది క్లియర్గా చదివితే సరిపోతుంది. మనం ఎలా సేల్ చేయాలి అండ్ కస్టమర్కి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి కస్టమర్ని, ముందుగా ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు యాప్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా వీడియోలు కూడా చూడవచ్చు. యాప్ హోమ్ పేజ్లోనే మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి జూమ్ మీటింగ్స్ అయితే జరుగుతుంటాయి. ఆ మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ ఇస్తూ ఉంటారు. బుక్ నౌ అని ట్యాప్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్. తర్వాత మీకు జూమ్ మీటింగ్ ఆ డే టు టైంలో మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని లాంగ్వేజ్లో మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ షార్ట్స్లో వీడియోస్ రూపంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా చదవండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈజీగానే. అండ్ గ్రోమో అకాడమీ అని చెప్పేసి మనకు కింద ఆప్షన్ కూడా ఉంటుంది, అకాడమీ అని చెప్పేసి. అక్కడికి వెళ్తే మనకు అక్కడ డేటు, టైము అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. సో అక్కడ ఇక్కడ లెర్న్ హౌ టు 1 lakh అని చెప్పేసి ఉంది. రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది. ట్యాప్ చేసి రిజిస్టర్ అవ్వండి.
ఆ టైంకు జూమ్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మీకు క్లియర్గా అంత ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిపోతుంది. సింపుల్ లాజిక్ అండి. సో ఈ విధంగా మనకి ఇన్ని సోర్స్లో ఇన్కమ్ అయితే వస్తుంది కాబట్టి వీటిని ట్యాప్ చేసి సేల్ అనే ఆప్షన్ ఉంటుంది, సేల్ అనేది చేసేయండి. ఆ విధంగా సేల్ చేసినందుకు గాను మనకు మనీ అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా సేల్ చేయాలి, అలాగే మనం సేల్ చేసిన తర్వాత మనకు ఎక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది, అమౌంట్ ఎలా వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ డీమార్ట్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా. సో డీమార్ట్ అని చెప్పేసి ఓపెన్ చేశాను. ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్ ఉంది, అప్స్టాక్ ఉంది, 5 పైసా ఉంది. సో ఈ డీమార్ట్ అకౌంట్స్ ట్యాప్ చేసిన వెంటనే మనకు అవన్నీ చూపిస్తాయి లిస్ట్. మీరు అక్కడ ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంజల్ బ్రోకింగ్ అని సెలెక్ట్ చేసుకొని సేల్ అని చెప్పేసి ట్యాప్ చేశాను. సేల్ అని చెప్పేసి ట్యాప్ చేయగానే షేర్ విత్ కస్టమర్, అలాగే షేర్ విత్ లింక్ అని చెప్పేసి ఉంది. సో లింక్ మీద ట్యాప్ చేస్తే మీరు లింక్ అనేది కాపీ అవుతుంది. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు ఎక్కడైనా సరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది లింక్ అనేది షేర్ చేయొచ్చు. లేదు ఎవరైనా కస్టమర్ అనుకుంటే ఆ కస్టమర్కు ఆ లింక్ అనేది షేర్ చేసి ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వమని చెప్పండి. ఆ రిజిస్టర్ అయినందుకు మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు 5 పైసా అకౌంట్ ఓపెన్ చేయించినందుకు గాను 300 రూపీస్ ప్లస్ 300 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు మెన్షన్ చేసిన అమౌంట్ అనేది మీ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి డీటెయిల్స్ అనేది ఇక్కడనే ఉంటాయి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో బెనిఫిట్స్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. సో మీరు క్లియర్గా చదివితే మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కస్టమర్కు 18+ ఏజ్ ఉండాలి అండ్ కస్టమర్ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనేది కంపల్సరీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఓన్లీ న్యూ యూజర్, అంటే ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయినా కానీ నెంబర్తో యూజ్ చేసినా కానీ చెల్లదు అన్నట్లు, కొత్త వారికి మాత్రమే సేల్ చేయాలి. సో ఈ విధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అండ్ మీరు ఎలా సేల్ చేయాలి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మీరు వాళ్ళకు చెప్పాల్సిన బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. మధ్యకాలంలో ఇన్సూరెన్స్ పైన చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కార్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ బెనిఫిట్స్ అనేది కనబడుతూ ఉంటాయి. సో మీరు ఏ ఇన్సూరెన్స్ మీద ట్యాప్ చేసినా అక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కనబడుతూనే ఉంటాయి. సో ఈ బెనిఫిట్స్ అనేది కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి ఇంట్రెస్ట్ కలిగేలా చేయొచ్చు. తర్వాత వాళ్ళకి అనేది సేల్ చేయొచ్చు. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సింది పాన్ కార్డు, ఆధార్ కార్డు, 10th మార్క్ షీట్, అలాగే క్యాన్సల్డ్ చెక్. సో ఇవి ఉంటే కస్టమర్కు మీరు దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సేల్ అనేది చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అన్ని సోర్సెస్ సంబంధించి అకాడమీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాంట్లో ప్రతిరోజు మనకు జూమ్ మీటింగ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. జస్ట్ మీరు రిజిస్టర్ అయ్యి తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి అండ్ మీకు అక్కడ డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ డేటు ఆ టైంలో మీరు అక్కడ జూమ్ మీటింగ్స్ అనేది అటెండ్ అవ్వండి. అండ్ అలాగే వాళ్ళు ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. సో ఎన్ని బ్రాంచెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేయొచ్చు. అలా మీరు ఎర్న్ చేసుకున్న మనీ కింద కస్టమర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసి మీ లింక్ ద్వారా ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది అయితే అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా యూజ్ చేసుకోండి, మీరైతే సేల్ చేయండి, మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోండి. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ కస్టమర్ అనే ఆప్షన్లో మీకు కనబడుతూనే ఉంటుంది. మీరు సేల్ చేసిన వెంటనే మీ యొక్క కస్టమర్గా వాళ్ళు ఉండిపోతారు. సో ఆ విధంగా మీరు ఎంతమందికి సేల్ చేస్తే అంత అమౌంట్ అనేది మీ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ వాలెట్ మనీ అనేది మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనీ అనేది కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మన అకౌంట్లో 500 అయిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన దగ్గర 2 రూపీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ 500 రూపీస్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని చెప్పేసి స్టాప్ చేసి మీ అకౌంట్కి అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీకు మనీ అనేది వేటి ద్వారా వచ్చింది అనేది ఇక్కడ పేమెంట్ హిస్టరీ కూడా కనబడుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కాయిన్స్ అనేది కనబడుతున్నాయి, రివార్డ్స్. సో వీటిని ఎలా విత్డ్రా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీ దగ్గర ఒక 20,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి, అందులో 10% 2,000 కాయిన్స్ మాత్రమే మీరు రెడీమ్ చేసుకోగలుగుతారు. అది కూడా ఎప్పుడంటే ఒక సేల్ చేసినప్పుడు ఆ సేల్తో పాటుగా మీరు రెడీమ్ అయితే చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 20,000 కాయిన్స్ అయితే ఉన్నాయనుకోండి,
ఒక 500 రూపీస్ సంబంధించిన సేల్ అయితే మీరు చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు మీకు ఎక్స్ట్రా 40 రూపీస్ రావాలి అంటే మీ దగ్గర 20,000 కాయిన్స్లో 2,000 కాయిన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మీరు సేల్ చేసిన ప్రతి దాంట్లో కూడా ఆ కాయిన్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు మీకు 40 రూపీస్ యాడ్ అయ్యి 540 రూపీస్ మీ అకౌంట్లో పడుతుంది. అలాగే అడిషనల్ 500 కాయిన్స్ కూడా వస్తాయి. అది ఎలా సార్ అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందాక యూజ్ కాయిన్స్ అని చెప్పేసి ట్యాప్ చేసిన వెంటనే సేమ్ పేజ్కి అయితే వచ్చాం కదా. సో సేమ్ పేజ్లో మనకు కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. పైన డిస్ప్లే ప్లస్ కాయిన్స్ అని చెప్పేసి చూపిస్తుంది చూసారా. వాటి ద్వారా మన కాయిన్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఎంస్టాక్ అకౌంట్ మీరు డిమార్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయిస్తే సో మీ దగ్గర ఉన్న 20,000 కాయిన్స్లో 10% 2,000 కాయిన్స్ కూడా కట్ చేసుకొని ఎక్స్ట్రా 40 రూపీస్ యాడ్ చేసి మీకు 540 రూపీస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కాయిన్స్ అనేది ఆఫర్స్ అంటే సేల్స్తో లింక్ చేసి ఉంచారన్నట్లు. మీరు కాయిన్స్ రిడీమ్ చేసుకోవాలంటే సేల్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఆ సేల్ చేస్తేనే మీరు కాయిన్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అందువల్ల మనం కాయిన్స్ సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు. చాలా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం 1,00,000 కాయిన్స్ ఎర్న్ చేసుకుంటే దాని నుంచి ఒక 10,000 కాయిన్స్ మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు. అది కూడా మనం సేల్ చేసినప్పుడు మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఓకే గైస్, ఈ వీడియోలో మీకు A to Z ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేయాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేసి అడగండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.